లెక్కకి ఒక సూత్రం వస్తే అది ఎంత హార్డ్ ఉండి ఆ సూత్రం తెలిస్తే లెక్కని ఫటాఫట్ చేయొచ్చు. సో మన దేహానికి కూడా ఒక సూత్రం ఉంది. అది గనుక తెలుసుకుంటే 100% ఆరోగ్యంగా ఉంటాం. అదేంటి చెప్పాను లాస్ట్ మీటింగ్ లో కూడా, ప్రతిసారి చెప్తున్నాను. ఫస్ట్ మన దేహంలో సెల్, కోటాను కోట్ల సెల్స్ ఉంటాయి. కొన్ని సెల్స్ కలిస్తే ఒక టిష్యూ, కొన్ని టిష్యూస్ కలిస్తే ఒక ఆర్గాన్, కొన్ని ఆర్గాన్ కలిస్తే ఈ మానవ దేహం. ఇది మన దేహం. కానీ ఎప్పుడైతే సెల్ డ్యామేజ్ అవుతుందో టిష్యూలో ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైతే టిష్యూలో ప్రాబ్లం వచ్చిందో ఆర్గన్లో ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైతే ఆర్గన్లో ప్రాబ్లం వస్తుందో మానవ దేహం మీద ఎఫెక్ట్ పడుతుంది. మూలం ఎక్కడుందండి? సెల్. మరెందుకు సెల్ డ్యామేజ్ అవుతుంది? సెల్ ఎందుకు ఆరోగ్యంగా ఉండట్లేదు? వెనకటి రోజుల్లో 100 సంవత్సరాలు బతికారు, కానీ ఈ రోజులలో బతకట్లేదు. 60-70 సంవత్సరాలకే ఇది అయిపోతున్నారు. బీపీలు, షుగర్లు ఏజ్తో సంబంధం లేకుండా వస్తుంది. ఒకప్పుడు ఏదో పెద్దవాళ్ళకి వచ్చేది బీపీ, షుగర్. ఇప్పుడైతే ఏజ్తో సంబంధం లేకుండా రోగాలు వస్తున్నాయి. ఏంటి కారణం? అందరు తెలుసుకోనున్న ఫ్రెండ్స్, నా పెన్ను పేపర్ ఉంటే దగ్గర పెట్టుకోండి. అంటే ఒక ఇంటికి 4 పిల్లర్స్ ఎంత ఇంపార్టెంటో మనం ఆరోగ్యంగా ఉండాలంటే డైజెషన్ సిస్టమ్ కూడా అంత ఇంపార్టెంట్. ఏంటి డైజెషన్ సిస్టమ్? మనం తీసుకున్న కానించి, మనం నోటి నుంచి లోపలికి ఏదైతే తీసుకుంటున్నామో మళ్ళీ మోషన్ నుంచి బయటికి పోయేదాకా అసలు ఏం జరుగుతుంది మన శరీరంలో, ఇది చెప్తాను. సో మనం ఏది తీసుకున్నా కూడా మౌత్ ద్వారా తీసుకుంటాం. ఇక్కడ స్టార్ట్ అవుతుందండి మనము దాదాపు ఎక్కువ సార్లు నమిలి మింగాలి. ఇక్కడే దాదాపు 75% డైజెషన్ అయిపోవాలి. కానీ ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్కి టకా 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 తినిస్తున్నారు. ఎందుకు నోట్లో ఎన్నిసార్లు నమలాలి? 32 సార్లు నమలాలంటారు. మీరు ఏదన్నా అన్నం ముద్ద కానీ, ఇడ్లీ కానీ, దోశ కానీ తీసుకున్నప్పుడు నోట్లో పెట్టి 32 సార్లు నవలండి. మీకు అర్థమైపోతుంది. అంటే ఎందుకు అన్నిసార్లు నమలమంటున్నంటే, మనం తీసుకున్న ఆహారంలో నమిలినప్పుడు మన నోట్లో లాలాజలం ఊరుతుందండి. ఆ లాలాజలం కూడా మనం తీసుకున్న ఆహారంతో పాటు ఇదైపోతుంది. డైజెషన్కు అది చాలా ఉపయోగపడుతుంది. మనం తీసుకున్న ఆహారం లోపలికి మౌత్ నుంచి నెక్స్ట్ లెవెల్ స్టమక్ లోకి వెళ్ళిపోతుంది. స్టమక్, అక్కడ మనకు కొన్ని యాసిడ్స్ రిలీజ్ అవుతాయి, హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ అని. స్టమక్ లోకి వెళ్ళిపోతుంది. స్టమక్ లో కొన్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. ప్లస్ దాంతో పాటు మన బాడీలో ఒక లివర్ అనే ఆర్గాన్ ఉంటుంది. అదేం చేస్తుందంటే గాల్ యాసిడ్స్ అనే రిలీజ్ చేస్తాయి. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం డైజెషన్ కావడానికి. లివర్ పక్కన ఇంకోటి గాల్ బ్లాడర్ అని ఉంటుందండి. అక్కడి నుంచి కొన్ని గాల్ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి, ఇది డైజెషన్ కావడానికి. అంటే నోట్లోకి వెళ్ళి తీసుకున్న ఆహారం స్టమక్ లో పోయిన తర్వాత నోట్లో ఏమవుతుంది? లాలాజలం యాడ్ అవుతుంది. స్టమక్ లో పోయిన తర్వాత హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. అక్కడి నుంచి లివర్ కొన్ని యాసిడ్స్ రిలీజ్ చేస్తుంది. అక్కడి నుంచి లివర్ పక్కన ఒక చిన్న గాల్ బ్లాడర్ ఉంటుందండి, చాలా చిన్నగా ఉంటుంది. పవర్ఫుల్ గాల్ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ అక్కడి నుంచి ప్యాంక్రియాస్ కూడా ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది, కొన్ని ఎంజైమ్స్ ని ఉత్పత్తి చేస్తుంది, కొన్ని జ్యూసెస్ ని రిలీజ్ చేస్తుంది. అక్కడి నుంచి నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగులోకి వెళ్తుందండి. అంటే మనం ఏం తీసుకున్నామో ఆహారంలోని పోషకాలన్నిటి కూడా స్మాల్ ఇంటెస్టైన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. చెత్తనంతా కూడా నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్, పెద్ద పేగులకు పంపిస్తుంది. అక్కడి నుంచి మోషన్ రూపంలో బయటికి వెళ్ళిపోద్ది. ఇది డైజెషన్ సిస్టమ్. ఇది పర్ఫెక్ట్ ఉండాలి. మరి ఈ రోజులలో ఇది పర్ఫెక్ట్ ఉందా? కేవలం డైజెషన్ సిస్టమ్ ఖరాబ్ కావడం వల్లనే చాలా రోగాలు వస్తున్నాయండి. మూలం ఇదే. ఎందుకు? మన దేహానికి కొన్ని పోషకాలు కావాలి, మంచి ఆహారం కావాలి. ఎందుకంటే మంచి అంటే ఎటువంటి కెమికల్ ఫుడ్ లేకుండా మంచి ఆహారం తిన్నారు, శరీరానికి కావాల్సిన మంచి ఎక్సర్సైజ్ కానీ అంటే వర్క్ చేస్తారు బాగా. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే మెడ నుంచి పైకి తలకు పని ఎక్కువైంది, మెడ నుంచి కింద దేహానికి పని లేదు. వెనకట మెడ నుంచి పైకి పని లేదు, మెడ నుంచి కింద శరీరానికి పని ఎక్కువ ఉంది, అందుకే అంత ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు ఉల్టా అయిపోయింది. ఏమైంది సార్ ఇప్పుడు ఉల్టా అంటే, మన శరీరానికి కావలసిన పోషకాలు దొరకట్లేవు. ఏంటి మన శరీరానికి ఏం కావాలి? లాస్ట్ టైం కూడా చెప్పుకున్నానండి, మన శరీరానికి 7 రకాల ప్రధానమైన పోషకాలు కావాలి. వాటర్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్. ఈ 3 మన బాడీకి ఎంతైతే కావాలనో అంతకన్నా ఎక్కువ దొరుకుతున్నాయి. ఇంకా రిమైనింగ్ 4 ఏంటంటే ప్రోటీన్, విటమిన్, మినరల్స్, ఫైబర్.
అన్ని ఇల్లు వచ్చేస్తాయండి. మైక్రో కానీ మ్యాక్రో కానీ అన్ని ఇల్లు వచ్చేస్తాయి. ప్రోటీన్ కావాలి మన బాడీకి, విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, ఫైబర్ కావాలి. మన బాడీకి ఏం తక్కువ పడుతుంది అని అంటే, మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ దొరకట్లేదు, కావలసిన విటమిన్స్ దొరకట్లేదు, కావలసిన మినరల్స్ దొరకట్లేదు, కావలసిన ఫైబర్ దొరకట్లేదు. పోషక విలువల లోపమే మనకి ఇన్ని రోగాలు. ప్లస్ సరైన సమయంలో మన దేహానికి సరైన పోషకాలతో కూడుకున్న ఫుడ్ కనుక ఇచ్చినట్టయితే ఈ దేహాన్ని 100 సంవత్సరాలు బతికించుకోవచ్చు. కానీ సమయం తప్పింది. ఉదయం తీసుకోవాల్సిన ఫుడ్ నైట్ తీసుకుంటున్నాం, నైట్ తీసుకోవాల్సిన ఫుడ్ ఉదయం తీసుకుంటున్నాం. అంటే ప్రకృతికి విరుద్ధంగా పోతున్నాం. అందుకే ఇన్ని రోగాలు. ప్రకృతికి విరుద్ధంగా పోతున్నాం. ఎన్ని రోగాలు చూడండి. డైజెషన్ సిస్టమ్ వీక్ కావడానికి కారణాలు, డైజెషన్ సిస్టమ్ వీక్ కావడానికి గల కారణాలు. డైజెషన్ సిస్టమ్ పర్ఫెక్ట్ ఉంటే మీ దేహానికి ఏ రోగాలు రావు. డైజెషన్ సిస్టమ్ పర్ఫెక్ట్ లేదు కాబట్టి ఇన్ని రోగాలు. డైజెషన్ సిస్టమ్ వీక్ కావడానికి ఏంటి ఆ కారణాలు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సమయం తప్పినాం, టయానికి తినట్లేదు. ఉదయం హెవీ ఫుడ్ తీసుకోవాలండి. ఎవరు తీసుకుంటున్నారు హెవీ ఫుడ్? తీసుకోవట్లే. కానీ ఈ రోజులలో తీసుకున్నా కూడా మనం తీసుకునే ఫుడ్ లో అన్ని పోషకాలు దొరకట్లేవు. నేను చెప్పే ఈ 7 ప్రధానమైన పోషకాలు దొరకట్లేవు. కానీ మనం ఇచ్చే మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ లో ప్రోటీన్ ఉంది, విటమిన్ ఉంది, మినరల్ ఉంది అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉన్నాయి. అంటే మన బాడీకి ఏదైతే కావాలనో ఒక రోజుకు సరిపడ పోషకాలన్నీ కూడా పౌడర్ రూపంలో మనకి ఇచ్చారు. కాబట్టి మన బాడీ పర్ఫెక్ట్ ఉంటుంది. అంటే ఏదైతే మనం ప్రమోట్ చేస్తున్నామో, నైట్ 2 గ్లాసులు ఉదయం 1 గ్లాస్, నైట్ 2 గ్లాసులు ఉదయం 1 గ్లాస్, మన బాడీకి పర్ఫెక్ట్. కానీ మనము ఉదయం తీసుకోవాల్సిన ఫుడ్ నైట్ తీసుకుంటున్నాం. ఏం తీసుకుంటున్నాం? ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటున్నాం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. ఏంటి అవి? ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం. మార్కెట్ లో దొరికే ఆయిల్ అన్న కూడా నవ్వే డేస్ లో ఈ రోజులల్లా అన్ని కల్తీ, ఓవర్ ఫ్యాట్ వస్తుంది ఆయిల్ వల్ల. జంక్ ఫుడ్. ఏంటి జంక్ ఫుడ్? పిజ్జా, బర్గర్, చిప్స్, లేస్, బయట హోటల్లో బిర్యానీ, ఫ్రైడ్ రైస్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్. వీటన్నిటిల్లా ఒక అజీనమోటో అని వేస్తారండి. అజీనమోటో సాల్ట్ అంటే టేస్ట్ సాల్ట్, టేస్టింగ్. అది వేస్తే చాలా రుచి ఉంటది నాలుకకి. అది కనుక లేకపోతే అసలు రుచే ఉండదు. ఆ వేడి వేడిగా తినాలి, అంత రుచి ఉంటది. ఈవెన్ బిర్యానీ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, ఈ లేస్ కానీ, చిప్స్ కానీ. వీటి వల్ల ఏమవుతుంది సార్? మన ఆరోగ్యం వీక్ అవుతుంది. ఇంకో ఫార్ములా చెప్తాను చూడండి సార్, సింపుల్ గా. వీక్ కావడానికి ఇవి కారణాలు. ఇంకా ఏంటి కారణాలు? లేట్ నైట్ నిద్రపోవడం, టీవీలు చూడడం, ఫోన్ ఆపరేట్ చేయడం, నిద్ర వస్తున్నా కూడా ఆపుకొని టీలు కాఫీలు తాగడం. వీటి వల్ల ఏమవుతుందంటే మన బాడీ వీక్ అవుతుంది. ఎలా వీక్ అవుతుందనంటే, సింపుల్ ఫార్ములా చెప్తాను చూడండి. లెక్కకు సూత్రం ఎంత ఇంపార్టెంటో మన బాడీ ఆరోగ్యంగా ఉండాలంటే ఇది ఇంపార్టెంట్. ఏంటనంటే, మన బాడీలో 2 కారకాలు ఉంటాయండి. ఒకటి ఫ్రీ రాడికల్స్, 2 యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ. ఫ్రీ రాడికల్స్ అంటే దొంగలు, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ అంటే పోలీసులు. దయచేసి ఇలా డిపార్ట్మెంట్ ఎవరు ఉంటే క్షమించండి సార్, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం తీసుకుంటున్నాను. అంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువైతే, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ తగ్గిపోతే రోగాలు స్టార్ట్ అవుతాయి. అంటే దొంగలు ఎక్కువైనప్పుడు, పోలీస్ వ్యవస్థ తక్కువ అయినప్పుడు మనకు రోగాలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు వెనకట మనకి ఏదైనా జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా ఒక్క పారాసిటమాల్ వేసుకుంటే తక్కువ అయ్యేదండి. కానీ ఈ రోజు పారాసిటమాల్ 100 పోయింది, 200 పోయింది, 300 పోయింది, డోలో 650 mg వచ్చింది. 650 mg వేసినా కూడా తక్కువ కావట్లేదు. దానికి ఇంకేం వేస్తున్నాం? యాంటీబయాటిక్ టాబ్లెట్ వేస్తున్నాం. అంటే దొంగలు కాస్త గజ దొంగల్లాగా తయారయ్యారు. అనంటే ఇప్పుడు తీసుకునే ఫుడ్ లో అన్ని ఫ్రీ రాడికల్స్ బలంగా ఉన్నాయి. మరి ఈ ఫ్రీ రాడికల్స్ అంటే దొంగలు గజ దొంగలుగా తయారైనప్పుడు ఈ పోలీస్ వ్యవస్థని కూడా బెటాలియన్ గా మనం మార్చాలి. కానీ మనం తీసుకున్న ఫుడ్ లో కేవలం పోలీస్ వ్యవస్థే ఉంది, బెటాలియన్ రావట్లే. కానీ మనం తీసుకున్న మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ లో పోలీస్ వ్యవస్థ కాదు, బెటాలియన్ వస్తుంది, స్పెషల్ బెటాలియన్ వస్తుంది, స్పెషల్ ఫోర్స్ వస్తుంది. అప్పుడు ఈ గజ దొంగల్ని తరిమి కొడతాం. కాబట్టి ఎప్పుడైతే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ వెళ్ళిపోతాయో ఆ ఆర్గాన్ సేఫ్, మనకు రోగాలు రావు. అంటే ఎప్పుడన్నా చూడండి, ఇప్పుడు ఎవరన్నా మన ఫ్రెండ్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ హాస్పిటల్ పడ్డప్పుడు మనం ఫ్రూట్స్ తీసుకెళ్తాం. ఆ ఫ్రూట్స్ లో ఏముంటాయండి? యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటది. కానీ మనం రోజు దాగే ఈ మిల్లెట్ మాల్ట్ లో 7 రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ కంటే కూడా ఇంకా హై యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటది. ప్లస్ మిల్లెట్స్ ఎంత యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటది అంటే మనం ఊహించలేం. రోజు తీసుకుంటున్నాం కాబట్టి మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ అనే వ్యవస్థ స్ట్రాంగ్ గా తయారవుతుంది. కాబట్టి ఈ దొంగల బెడద అనేది ఉండదు. అంటే ఫ్రీ రాడికల్స్ అనేది రావు. అంటే మనం తీసుకున్న తిండిలో, మనం పీల్చే గాలి ద్వారా కావచ్చు,
మనం తీసుకున్న ఆయిల్ ఫుడ్ ద్వారా కావచ్చు, మనం తీసుకున్న వాటర్ ద్వారా కావచ్చు, ఫ్రీ రాడికల్స్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ వచ్చిన ద్వారా ఈ ఫ్రీ రాడికల్స్ ఎప్పటికప్పుడు తరిమి కొట్టే వ్యవస్థ మన బాడీలో బలంగా ఉంటది. కాబట్టి మన దేహానికి రోగాలు రావు. కానీ మనం ఈ రోజులు చేసేది ఏంటండి, మార్నింగ్ చేసి నైట్ తింటున్నాం, అన్నం తింటున్నాం, ఏముందండి, ఏం లేదు. ఇమ్యూనిటీ పవర్ వీక్ అవుతుంది, ఫ్రీ రాడికల్స్ స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి ఇన్ని రోగాలు. మన డైజెషన్ సిస్టమ్ వీక్ కావడానికి గల కారణాలు ఆయిల్ ఫుడ్ కావచ్చు, జంక్ ఫుడ్ కావచ్చు, లేట్ నైట్ తినడం కావచ్చు, లేట్ నైట్ నిద్రపోవడం కావచ్చు, మనం తీసుకునే బిర్యానీలో బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అజినోమోటో అని ఒకటి కలుపుతారండి. నేను కూడా ఒక రెస్టారెంట్ లో పనిచేశాను, దాని గురించి తెలిసిన వాళ్ళు, బాబు నేను ఈ ఆర్డర్ చెప్తాను, దాంట్లో అజినోమోటో యాడ్ చేయొద్దు. అజినోమోటో మీన్స్ టేస్టింగ్ సాల్ట్. అది వేస్తే చాలా రుచిగా ఉంటది, అది లేకపోతే తినలేరు. కానీ దానివల్ల మన బాడీలో ఫ్రీ రాడికల్స్ విపరీతంగా వస్తాయి. ప్లస్ కలర్స్ కూడా కలుపుతారు, అది చాలా డేంజర్, చాలా అంటే చాలా డేంజర్. మరి మన డైజెస్ట్ సిస్టమ్ వీక్ కావడానికి ఇన్ని కారణాలు. ఎందుకంటే సమయానికి తింటలేం. స్టమక్ టైం 7 to 9 మధ్యలో మన స్టమక్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ మంచిగా రిలీజ్ అయి ఉంటాయి. ఆ సమయంలో నువ్వు ఒక బండరాయేసినా కూడా భస్మమయ్యి మన బాడీకి ఎనర్జీని ఇచ్చేంత హెవీ యాసిడ్స్ రిలీజ్ అయి ఉంటాయి. ఆ టైం ఎక్కడ తింటామండి, మనం లైట్ గా బ్రేక్ఫాస్ట్ తింటాం. ఎందుకంటే నైట్ బిర్రగా తిన్నాం కదా, ఆకలి కాదు. అందుకని మనం మార్నింగ్ కూడా మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్ తీసుకోవడం వల్ల ఒక గ్లాస్ వాటర్ లా, ఒక గ్లాస్ జావలో 2 స్పూన్ల పౌడర్ వేసి తాగుతున్నాం కాబట్టి మన బాడీకి కావాల్సిన విటమిన్స్ కానీ, మినరల్ కానీ, ఫైబర్ కానీ, ప్రోటీన్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ ఇవన్నీ పుష్కలంగా, అంటే ఒక రోజు మన బాడీకి ఏమేమి కావాలి అవన్నీ అంతాయి. కాబట్టి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ అలర్ట్ ఉంటది మన బాడీలో. బయటికి వెళ్ళి ఏమొచ్చినా కూడా చెడు అంటే ఫ్రీ రాడికల్స్ వస్తే తరిమి కొట్టడానికి ఒక వ్యవస్థ రెడీగా ఉంటది. సో ఇది తీసుకోవడం వల్ల, మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్ తీసుకోవడం వల్ల మన డైజెషన్ సిస్టమ్ వీక్ కావడానికి అవకాశం లేదు. ఒకవేళ వీక్ అయినా కూడా మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి డైజెషన్ సిస్టమ్ వీక్ అవుతే మన బాడీకి ఏమవుతుంది? ఫస్ట్ స్కిన్ డల్ అవుతుందండి. ఎవరికైతే డైజెషన్ సిస్టమ్ బాగాలేదో వాళ్ళకి స్కిన్ డల్ గా ఉంటుంది. ఎయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఎయిర్ ఫాలింగ్ అవుతుంటది, అంటే జుట్టు రాలిపోతుంటది. మనం అంటే ఊక జుట్టు రాలిపోతుంటే షాంపూలు అవన్నీ రకరకాలు మారుస్తుంటాం. మూలం నీ డైజెషన్ సిస్టమ్, అక్కడుంది మూలం. మీరు ఎన్ని షాంపూలు పెట్టినా ఏమైనా కూడా ఏం కాదు, ఎయిర్ ఫాల్ అవుతుంది. అండ్ డయాబెటిక్ కూడా రావడానికి అవకాశం ఉందండి. డైజెషన్ సిస్టానికి డయాబెటిక్ ఏం సార్ అని అంటే, ఎస్ 100% ఉంది కనెక్షన్. ఏంటి డయాబెటిక్? ఎట్లా వస్తుంది డయాబెటిక్? మనం తీసుకున్న ఆహారం మౌత్ నుంచి స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత లివర్ నుంచి కొన్ని యాసిడ్స్, గాల్ బార్డర్ నుంచి కొన్ని గాలి యాసిడ్స్, ప్లస్ ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి కావాలి. కానీ మనం చిన్నప్పటి నుంచి టయానికి తినక, ఉదయం తిన్నాం, మధ్యాహ్నం తిన్నాం, సాయంత్రం తిన్నాం, నైట్ తిన్నాం, ఆ ప్యాంక్రియాస్ అనే గ్రంథికి మనం అసలు రెస్ట్ ఇవ్వలే. 100 సంవత్సరాలు చేయాల్సిన పని నువ్వు 30 సంవత్సరాలకు దాన్ని వాడేసుకున్నావు. సమయానికి తింటలేవు, సమయానికి దానికి ఎనర్జీ రావట్లే, ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అయిపోయినాయి, అది చేతులు ఎత్తేసింది. సపోజ్ నువ్వు 100 గ్రాముల ఫుడ్ తీసుకున్నావు, ఒక 100 గ్రాముల ఎనర్జీ వచ్చింది. 100 గ్రాముల ఎనర్జీని మన బాడీలో ఉన్న ప్రతి సెల్కి అందాలనంటే ప్యాంక్రియాస్ గంధ నుంచి ఇన్సులిన్ రావాలి. ప్యాంక్రియాస్ గంధ నుంచి 100 గ్రాముల ఇన్సులిన్ రాలే, ఎంత వచ్చిందంటే ఒక 50 గ్రాముల ఇన్సులిన్ వచ్చింది. ఈ 50 గ్రాముల ఇన్సులిన్ మన 100 గ్రాముల ఎనర్జీని, కేవలం అల్లకెళ్ళి 50 గ్రాముల ఎనర్జీనే మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ కి సప్లై చేస్తుంది. రిమైనింగ్ 50 గ్రాముల గ్లూకోజ్ ఎనర్జీ అది బ్లడ్ లో తిరుగుతా ఉంటది. ఎందుకంటే ప్యాంక్రియాస్ గంధ ముసలిది అయిపోయింది, దాని నుంచి రాదు, దానికి కావాల్సిన ఎనర్జీ ఇస్తలేం మనం. అది బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఆ బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్, ఏ బాబు నీకు షుగర్ ఉంది అని చెప్పి ఏం చేస్తాడు, బయట నుంచి ఒక 50 గ్రాముల ఇన్సులిన్ లోపలికి పంపిస్తాం. అప్పుడు మన ప్యాంక్రియాస్ గంధ ఏమనుకుంటుందనంటే, నేను పని చేయకపోయినా కూడా బయట నుంచి ఏదో వస్తుందని చెప్పేసి అది ఇంకా చిన్నగా పనితనం తక్కువ చేయడం, మెల్లమెల్లగా డౌన్ అవుతుంది. మనం ఏం చేస్తాం, డాక్టర్ గారు మెల్లమెల్లగా డోస్ పెంచుతా ఉంటాడు. మన డైజెషన్ సిస్టమ్ ఖరాబ్ కావడానికి అండ్ డయాబెటిక్ కి సంబంధం ఉంది. కానీ మనం ఇచ్చే మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ లో ప్యాంక్రియాస్ గంధిని యాక్టివేట్ చేసే ఇమ్యూనిటీ పవర్, రోగనిష్ఠత పెంచే కారకాలని మనం ఆ ప్యాంక్రియాస్ గంధికి ఇస్తున్నాం, దాన్ని యాక్టివేట్ చేస్తున్నాం, దానికి కావాల్సిన ఎనర్జీని ఇస్తున్నాం. కాబట్టి అది మళ్ళీ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి ఆస్కారం ఉంది. అందుకనే 10 రోజులలో ఇన్సులిన్ షుగర్ పేషెంట్ రిజల్ట్ వస్తుంది, కేవలం 10 రోజులలో. 10 రోజుల్లో రిజల్ట్ వస్తుంది. కారణం మన మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ లో ఒక ఇమ్యూనిటీ పవర్ అనేది స్ట్రాంగ్ గా ఉంది, యాంటీబయాటిక్ సంస్థ చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి ఇంత రిజల్ట్. అండ్ మన డైజెషన్ సిస్టమ్ వీక్ అవుతే బీపీ కూడా వస్తుందండి. బీపీ కూడా, అదేంటి సార్ బీపీ ఎట్టు వస్తుంది? మనం తీసుకున్న ఆహారం లోపలికి పోయిన తర్వాత, ప్రతిసారి చెప్తాను, తీసుకున్న ఆహారం లోపలికి పోయిన తర్వాత అయితే జీర్ణం కావాలి లేదా మురిగిపోవాలి.
జీర్ణం ఎప్పుడైతుంది? సరైన సమయంలో తీసుకున్నప్పుడు జీర్ణం అవుతుంది. సమయం తప్పి తీసుకుంటే మురిగిపోతుంది. అయితే అరగడం లేదా మురగడం ఎప్పుడు అరుగుతుంది అంటే సమయానికి తీసుకున్నప్పుడు అరుగుతుంది. సమయం తప్పి తీసుకుంటే మురిగిపోతుంది. నైట్ తీసుకున్న ఆహారం అంతా మురిగిపోవడమేనండి. అందుకని మన ఎండి గారు చెప్తారు, నైట్ అన్నం బంద్ చేయండి, చపాతీలు దోశలు బంద్ చేయండి. అన్నం తల్లి అయితే చపాతీ ఇడ్లీ దోశ పూరి పిల్లలు. మంచి ఎగ్జాంపుల్ అండి ఇది. ఇది మురిగిపోతుంది అంతే. మురిగిపోతే ఏమవుతుందనండి? బాడీ ఒక పక్కకు పడేస్తుంది. దాంట్లోకి వెళ్ళి గ్యాస్ ఫామ్ అవుతుంది. దాంట్లోకి వెళ్ళి చెడు కొలెస్ట్రాల్ తయారైతాయి. అవన్నీ బ్లడ్ లో ఉంటాయి, రక్తనాళాలలో. బ్లడ్ పంపింగ్ చేసేటప్పుడు ఈ కొలెస్ట్రాల్ అడ్డుపడుతుంటాయి. మళ్ళీ బ్లడ్ రిటర్న్ వస్తుంటది, గుండెకు భారం అవుతుంటది, గుండెకు చాలా భారం అవుతుంటది. మళ్ళీ పంపింగ్ చేస్తుంటది. రక్తనాళ చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంటాయి. రక్తం సాఫ్గా పోదు, మళ్ళీ వెనకకు జరుగుతుండే, వెనకకు తంతుంటది రక్తనాళకి వెళ్ళి బ్లడ్. మళ్ళీ హార్ట్ మళ్ళీ పంపింగ్ చేస్తుంటది. హార్ట్ మీద చాలా లోడ్ పడుతుంటదండి. అదే బీపీ కొలెస్ట్రాల్ రావడానికి కారణం మనం లేట్ నైట్ తినడం, సమయం తప్పి తినడమే. అందుకని నైట్ భోజనం బంద్ చేయండి, ఇడ్లీ దోశ పూరి బంద్ చేయండి. అండ్ ఓవర్ వెయిట్ కూడా అవుతారండి. డైజెషన్ సిస్టమ్ వీక్ అవుతే ఓవర్ వెయిట్ అవుతారు. సరిగ్గా డైజెషన్ కాదు, అదంతా కూడా బాడీ పక్కకు పడేస్తుంది. అండ్ లివర్ మీద లోడ్ పడుతుంది, టాక్సిన్స్ పేరుకపోతుంటాయి. అండ్ క్రానిక్ కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీ ఉండదు. మోషన్ ఫ్రీ ఉండదు, ఎక్కడి నుంచి కథం కథం రోగాలు స్టార్ట్ అయ్యాయి. అప్పుడు పోయి హాస్పిటల్లా జైన్ అయ్యి లక్షలు లక్షలు ఖర్చు పెడతారు. ముందు జాగ్రత్త పెట్టమంటే మాత్రం ఎవరు పెట్టరు. చూడండి, ఒక్క డైజెస్ట్ సిస్టమ్ తోని ఎన్ని రకాల రోగాలు ఉన్నాయో, ఎంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయో. ఒక్కటే ఫార్ములా, మన మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మన బాడీలో రోగ నిరోధక శక్తి పెంచే కారకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇమ్యూనిటీ పవర్, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఏవైతే ఫ్రీ రాడికల్స్ మన బాడీలో చేరి సెల్ ఏదైతే డ్యామేజ్ చేస్తున్నాయో వాటి నుండి మనం కాపాడుతాం. ఏంది? ఈ ఫ్రీ రాడికల్స్ నుంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ బలంగా ఉంటది. కాబట్టి ఫ్రీ రాడికల్స్ ని బయటికి తరిమేయడానికి ఒక మంచి ఫుడ్ మన మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్. మీరు పండ్లు తిన్నా కూడా ఇన్ని పోషకాలు దొరకవండి. ఎందుకంటే పండు కూడా బయట కెమికల్ అయిపోయింది. నిగనిగా రావడానికి కెమికల్స్ పూస్తున్నారు. ఏం తినాలో కూడా అర్థం కాని పరిస్థితి. కానీ దీంట్లోకి బయటపడతామా? పడలేం, తప్పదు. కాబట్టి నైట్ బిల్కుల్ భోజనం బంద్ చేయండి. మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. 10 రోజులలో రిజల్ట్. బీపీ ఉండని, షుగర్ ఉండని, కొలెస్ట్రాల్ ఉండని, మీ బాడీ, మీ దేహం మీకు చెప్తుందండి. మీ దేహం మీతో మాట్లాడుతుంది. బాడీ పెయిన్స్ కూడా చాలా రిలీఫ్ వచ్చేస్తుంది. ఇంకా నేనేమంటానంటే, ఇంకా మన దేహం మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే, ఏదైతే నైట్ 2 గ్లాసులు, ఉదయం 1 గ్లాస్ తాగమని చెప్తున్నామో, దానితో పాటు అది తాగుతూ ఇంకా మన దేహం ఇంకా పర్ఫెక్ట్ ఉండాలంటే వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండండి. వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండండి. ఉపవాసం అంటే మళ్ళీ మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ తాగండి, కార్బోహైడ్రేట్ జోలికి వెళ్ళకండి. మధ్యాహ్నం ఒక పూట తినమని చెప్పాము, ఉదయం కూడా ఒక గ్లాస్ తాగిన తర్వాత ఏమైనా చేయమని చెప్పాము, అది తినకండి. వారంలో ఒక్కరోజు మీరు ఏదన్నా ఒక వారం సెలెక్ట్ చేసుకోండి. ఆ వారంలో మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ మీదనే డిపెండ్ కండి. ఈ జావు మాత్రమే తాగండి, కార్బోహైడ్రేట్ జోలికి వెళ్ళకండి. వారంలో ఒక్క రోజు కనుక మీరు ఇది పాటించగలిగితే మీ దేహం అద్భుతంగా తయారవుతుందండి, చాలా అద్భుతంగా తయారవుతుంది. ప్లస్ మీరు ఇంట్లో ఏ పూటకు ఆ పూట వండుకొని తింటే ఇంకా హైలైట్. కానీ అట్లీస్ట్ ఉదయం వండుకున్నది మధ్యాహ్నం సాయంత్రం వరకు క్లోజ్ చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టకండి. ఫ్రిడ్జ్లో పెట్టింది తినకండి. ఫ్రిడ్జ్లో పెట్టింది మరుసటి రోజు తినకండి. ఇంకా మీకు ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోతాయి. దయచేసి ఈ రోజు ఉంది, ఈ రోజే క్లోజ్. ఇంకా వీలైతే ఉదయం పూట ఉదయం ఉండండి, మధ్యాహ్నం ఉండండి, వీలున్న వాళ్ళు. నైట్ ఎలాగో మన జావా. కానీ మిగిలిందని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టకండి. ఖరాబ్ అయితే ఖరాబ్ కానీ పడేయండి సార్, నష్టం ఏం లేదు. అది ఖరాబ్ అయితే అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టి మన దేహాన్ని ఖరాబ్ చేసుకుంటామా? మళ్ళీ దీన్ని మంచిగా చేయడానికి మళ్ళీ హాస్పిటల్ కూరకాలి. అదొకటి. ఏ రోజుకి ఆ రోజు వండుకొని తినండి. వీలైతే ఏ పూట కాపూట వండుకొని తింటే ఇంకా అద్భుతంగా మన బాడీ ఉంటుంది. ఇక నాన్ వెజ్ విషయానికి వస్తే, వారానికి ఒక్క రోజు తినండి సార్ నాన్ వెజ్. అది కూడా ఈ బాయిలర్ కోళ్ళు జోలికి వెళ్ళకండి సార్. వీలైతే నాటుకోళ్ళు, ఫిష్, మటన్ వీక్లీ వన్స్ మాత్రమే. ఎందుకంటే మన బాడీకి ప్రోటీన్ కూడా అవసరం, B12 విటమిన్ కూడా అవసరం. అది నాన్ వెజ్లో దొరుకుతుంది. వారానికి ఒక్క రోజు ఎనఫ్, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు. అది ఒకటి చేయండి. మనం ఎంత మంచి ఆహారం ఇస్తే మన బాడీ అంత అద్భుతంగా తయారవుతుందండి. కానీ ఇప్పుడున్న మార్కెట్లో మన బాడీకి కావాల్సిన ఆహారంలో అన్ని పోషకాలు దొరకట్లేవు. కాబట్టే మన మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ లో మన బాడీకి కావాల్సిన అన్ని రోగాలు ఉన్నాయి. కాబట్టి ఇంత మిరాకిల్ రిజల్ట్. మిరాకిల్ అంటే మిరాకిల్ రిజల్ట్. అసలు ఎంత మాట్లాడుకున్నా తక్కువ ఈ ప్రోడక్ట్ గురించి. అందుకని ఎప్పుడు నేను చెప్తుంటాను, మన ఎండి గారికి జీవితాంతం రుణపడి ఉంటానని.
ఎందుకంటే ఈ దేహం కోటాను కోట్ల ఆస్తి. డబ్బుతోని క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఈ దేహాన్ని వెలకట్టలేం. బట్ ఫస్ట్ ఈ దేహాన్ని కాపాడుకోండి. తర్వాతనే డబ్బులు. సో ఫైనల్‌గా చెప్పేదేంటంటే, మన మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్‌లో కావాల్సినంత ఇమ్యూనిటీ పవర్ ఉంది. రోగనిరోధక శక్తి పెంచే కారకాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక బెటాలియన్ వ్యవస్థని మనం బాడీలోకి పంపిస్తున్నాం. మనం తీసుకునే ఆహారంలో కావచ్చు, మనం తీసుకునే నీటి ద్వారా కావచ్చు, మనం తీసుకునే ఈవెన్ మందు తాగేటోళ్ళకి గానీ, సిగరెట్ తాగేటోళ్ళకి గానీ, ఎప్పుడు మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అవుతా ఉంటాయి. వాటన్నిటిని కూడా తరిమి కొడతాయి. వాళ్ళకి చెప్పాలి, "అరె బాబు నువ్వు తాగితే తాగు. దాంతో పాటు ఇది కూడా తాగు. బంద్ చేయొద్దు అనొద్దు. బంద్ చేయడు. పైగా మనది కూడా తాగడు. బాబు నువ్వు మందు తాగితే మందు తాగు. దాంతో పాటు ఇది కూడా తాగు. నీ లివర్ మంచిగుంటది. నువ్వు ఇంకెక్కువ మందు తాగుతావు" అని చెప్పొచ్చు మనం. అని రెగ్యులర్ తాగడం వల్ల దాని మీద మనసు కూడా గుంజిపోతదండి. తాగడం కూడా బంద్ చేస్తాడు మెల్లమెల్లగా. అంత మిరాకిల్ రిజల్ట్ సార్. అంత మిరాకిల్ రిజల్ట్. ఎందుకంటే వీటిని మనం తప్పించుకోలేము. ఈ కెమికల్ ఫుడ్‌ని మనం తప్పించుకోలేము. ఈ కెమికల్ ఫుడ్ నుంచి ఇయన్నీ తప్పించుకోవాలంటే మనం ఒక అడవిలో పోయి బతకాలే. అడవిలో పోయి బతకలేం మనం. మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్ తీసుకోండి. నైట్ 2 గ్లాసులు, ఉదయం 1 గ్లాస్. 1 గ్లాస్ వాటర్‌కి 2 స్పూన్ల పౌడర్. సో నైట్ 2 గ్లాస్ వాటర్ స్టవ్ మీద పెట్టుకొని, ఒక 4 స్పూన్ల పౌడర్ ఒక చిన్న కప్పులో పోసి, కొద్దిగా వాటర్ పోసి చిక్క కలపాలండి ఉండలు కట్టకుండా. ఆ చిక్క కలిపిన తర్వాత మనం పెట్టిన స్టవ్ మీద 2 గ్లాస్ వాటర్‌లో ఇది పోసి, ఒక 15 నిమిషాలు మరిగిన తర్వాత దింపి, దాంట్లో సాల్ట్ గానీ, బటర్ మిల్క్ గానీ, మీ ఇష్టం బెల్లం గానీ, లేదంటే నైట్ ఏమన్నా కూరలు ఉంటే కూరలు గానీ అల్లేసుకొని తాగండి. బట్ అన్నం జోలికి, చపాతీ జోలికి, పూరి జోలికి వెళ్ళకండి నైట్. ప్లస్ డేలో మార్నింగ్ 1 గ్లాస్ తాగండి. వీలైతే టిఫిన్ చేయండి. మీకు నచ్చింది తినండి. మధ్యాహ్నం మీకు నచ్చింది తినండి. నైట్ మాత్రం ఇదే తాగండి. 100 కాదు 1000% రిజల్ట్. రాకపోతే నాది గ్యారంటీ.